వీళ్ళకి పెళ్లి 2013లో అయింది. 13లో పెళ్లి అయితే 16లోనే విడిపోయాం మేము. మాకు అప్పటికే ఇద్దరు కావాలి పిల్లలు ఉన్నారు. నేను సుభాష్ రెడ్డి అనేవాడిని నేను పెళ్లి చేసుకున్నాను. అతనితో నేను ఇప్పుడు ఈ బేబీని కన్నాను. కనకూడదా? నాకు పిల్లలు ఉండకూడదా? నేను ఒక మహిళ నాకు నచ్చినట్టు నేను బతకూడదా అన్నది. అంటే ఎందుకు బతకూడదు? బతకొచ్చు. కోర్టులు కూడా అదే చెప్పాయి. ఈ ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో ఒక విలన్ చేసింది అలాగా. పెళ్ళైన దగ్గర నుంచి నన్ను వేధించేసేవాడు. ఈ వేధింపులు తాళలేక నేను ఆడితో బతకలేక గిరిజన ఆచారం ప్రకారం డైవర్ తీసుకున్నాను. సుభాష్ కి తెలుసో తెలీదో నాకు తెలీదు. ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. ఆయన కూడా ఎస్టీ ఎరుకల మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరు లేరు. ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, పెద్ద స్థాయి ఎంప్లాయీ. డైవర్ తీసుకునేటప్పుడు కోర్టు నుంచి తీసుకోవాలని కూడా తెలీదా? గిరిజన సంప్రదాయం ప్రకారం డైవర్స్ అంటూ ఉందా ఇక్కడ భారతదేశంలో? పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి, లేదు ఒకవేళ డైవర్ తీసుకున్నా కోర్టు ద్వారానే తీసుకోవాలి. అలాంటిది మేము గిరిజన ఆచారం ప్రకారం తీసుకున్నాం అంటే మేము గిరిజనులు కలిసే ఉంటాం. ఎస్సీ ఎస్టీ మాకు అలాంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏం లేవు. కంపల్సరీ ఎవడైనా విడాకులు తీసుకోవాలంటే కోర్టు నుంచే తీసుకోవాలి. అందులోనే పెద్ద ఆఫీసర్లు అంటే అక్కడ అబద్ధం చెప్పింది.